క్షత్రియ ఫంక్షన్ హాల్లో కిసాన్ మోర్చా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి అరవింద్ హాజరయ్యారు। ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన అరవింద్ జీవన్ రెడ్డి టార్గెట్ గా బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం, జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు అని తెలిపారు। బంగ్లాదేశ్ కి వచ్చిన తుర్కోలకి, రోహింగ్యాకి వచ్చిన తుర్కోలకి పౌరసత్వం అడుగుతాడు, పౌరసత్వం అడుగుతాడు। ఈ రాజకి వచ్చేది మీకు నువ్వు 47 ఏళ్లలో ఏం చేస్తున్నావయ్యా? నువ్వేం చేస్తున్నావు? 47 ఏళ్లలో 11 సార్లు అసెంబ్లీ నిలబడ్డాడు, 6 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీ నిలబడ్డాడు, ఓడిపోయాడు, ఎమ్మెల్సీ నిలబడ్డాడు। ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేదు। బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్సీ నిలబడ్డాడు, గెలిచిండు। ఒక్కసారి నిజామాబాద్కి వచ్చిండా, ఒక్కసారి ఆదిలాబాద్కి వచ్చిండా, ఒక్కసారి మెదక్ వచ్చిండా, కరీంనగర్ లో పోని జగిత్యాల తప్ప పక్క కొడుకులకి ఏమని చేసిండా? 1 రూపాయి ఖర్చు పెట్టిండ ఎమ్మెల్సీ ఫండ్? ఏం చేసిండు జీవన్ రెడ్డి? చెప్పుర్రి। మామిడి రైతులను నాశనం చేసిండు, పసుపు రైతుల్ని నాశనం చేసిండు, అందరికంటే ఎక్కువ మోసం చెరుకు రైతులు చేసిండు। ఈయన చేయబట్టే చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కాలే। ఎంతసేపు పదవి కావాలి, పదవి కావాలి, పదవి మీద యావ